CMOS inverter designing using DSCH or microwin tool. I will explain. As you know that మనకి తెలుసు CMOS ఇన్వర్టర్ డిజైన్ చేయడానికి PMOS ట్రాన్సిస్టర్ కావాలి, NMOS ట్రాన్సిస్టర్ కావాలి. ఇన్పుట్లో 1 ఇస్తే 0 అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్లో 0 ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది. సప్లై ఇస్ దేర్, గ్రౌండ్ ఉంది. సో దీన్ని మనం డిజైన్ చేసి CMOS ఇన్వర్టర్ని మాస్క్ లేఅవుట్ చూడాలి, లాజిక్ ఇన్పుట్ అవుట్పుట్స్ అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న DSCH 3.9ని ఓపెన్ చేయాలి అండ్ మాస్క్ లేఅవుట్ డిజైన్ చేయడానికి మైక్రోవిన్ని ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ నేను DSCHని ఓపెన్ చేస్తున్నాను, DSCH 3.9ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లాజిక్ సింబల్స్ ఉంటాయి. మనకి ఏ సింబల్ కావాలంటే అది తీసుకుని మనకి రిక్వైర్డ్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఫైల్కి వెళ్ళి ఓపెన్కి వెళ్ళి దీంట్లో సెలెక్ట్ ఫౌండరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో ఆప్షన్స్ వస్తే 45 నానోమీటర్ కానీ మీకు కావాల్సిన టెక్నాలజీ ఏదైతే అది మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం 45 నానోమీటర్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ చేసాం. దెన్ ఇప్పుడు నేను కాంపోనెంట్స్ తీసుకుంటాను. NMOS ఇన్వర్టర్గా NMOS ట్రాన్సిస్టర్ కావాలి, PMOS ట్రాన్సిస్టర్ కావాలి. NMOS తీసుకున్నాను, అలాగే CMOS కూడా తీసుకున్నాను, PMOS తీసుకుంటున్నాను. దీని తర్వాత సప్లై అవుట్ కావాలి, గ్రౌండ్ అవుట్ కావాలి, ఇన్పుట్ బటన్ కావాలి అండ్ సప్లై కావాలి అండ్ అవుట్పుట్ కోసం నేను LED కూడా తీసుకుంటాను. ఇది ఇన్పుట్ బటన్ అని ఉంటుంది ఆప్షన్ రైట్ సైడ్లో. LED కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు కనెక్షన్ ఇవ్వడానికి పైన టాప్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది టైమింగ్ డయాగ్రామ్ చూడటానికి ఇది, అలాగే రన్ ఆప్షన్ కానీ ఇలాగ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మీరు కావాల్సింది తీసుకోవచ్చు. సో ఇప్పుడు వైర్ అనే ఆప్షన్ ఉంటుందో ఆ వైర్ ద్వారా మనం కనెక్షన్ ఇస్తాం. ఇది వైరు, యాడ్ ఏ లైన్ అని ఉందో కదా, అదే వైరు. సో అక్కడ క్లిక్ చేసి మనం వైరింగ్ ఇవ్వచ్చు. గేట్ కనెక్షన్ ఇస్తున్నాను, అలాగే సోర్స్ అండ్ డ్రైన్ కనెక్షన్ ఇస్తాం, అలాగే అవుట్పుట్ అక్రాస్ దట్ మనం తీసుకుంటాం. ఇన్పుట్ కూడా ఇస్తాం, పైన సప్లై ఇస్తున్నాను, తర్వాత ఇన్పుట్ ఇస్తున్నాం. గేట్ దగ్గర ఇన్పుట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్పుట్ ఇస్తాం. సో కట్ చేయాలన్నా కూడా గన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసుకుని కట్ చేసుకోవచ్చు. లేదా నార్మల్గా డిలీట్ అని కొట్టినా సెలెక్ట్ చేసి డిలీట్ అవుతుంది. సో ఇలా ఇచ్చాం. గ్రౌండ్ కూడా ఇవ్వలేదు, గ్రౌండ్ ఇస్తున్నాను. ఇప్పుడు సర్క్యూట్ డిజైనింగ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు రన్ అనే ఆప్షన్ ఉంటుంది. రన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అదిగో చూడండి, 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, 1 ఇస్తే 0, 0 ఇస్తే 1, ఇలాగా డిఫరెంట్ కేసెస్ అబ్జర్వ్ చేస్తాం. తర్వాత టైమింగ్ డయాగ్రామ్ అనే ఆప్షన్ పైన ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అవుట్పుట్ వస్తుంది. 1 ఇస్తే 0, 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, 0 ఇస్తే 1, ఇలా వస్తూ ఉంటాయి. సో దీని తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ ట్రూత్ టేబుల్ చూడటం కోసం మళ్ళీ ఏం చేయాలంటే సిమ్యులేట్ అనే ఆప్షన్కి వెళ్ళి అక్కడ ట్రూత్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ లాజిక్ సిమ్యులేషన్ అనేది క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ట్రూత్ టేబుల్ అంటే మనకి చూడండి ట్రూత్ టేబుల్ వచ్చింది. 1 ఇస్తే 0, 0 ఇస్తే 1, ఇలా కూడా ఆప్షన్ వస్తుంది. ట్రూత్ టేబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇక్కడ దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టాలి. మనం ఫైల్ని సేవ్ చేసుకుంటాం. సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సేవ్ చేసుకొని డాక్యుమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను దట్ ఈస్ ఆర్ఆర్ అనే ఫైల్ నేమ్ ఆర్ఆర్ ఇచ్చుకున్నాను. డాక్యుమెంట్స్లో ఒక ఫోల్డర్లో, ఇక్కడున్న ఫోల్డర్ ఈ ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నాను, రాజు సార్ అనే ఫోల్డర్లో అక్కడ సేవ్ చేశాను. నెక్స్ట్ స్టెప్ కూడా ఇంపార్టెంటే, మేక్ ఏ వెరీలాగ్ ఫైల్. చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది, మేక్ ఏ వెరీలాగ్ ఫైల్కి వెళ్ళి మేక్ ఏ వెరీలాగ్ ఫైల్ చేయాలి. అలా చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. అప్డేట్ వెరీలాగ్ ఫైల్. ఓకే, ఇప్పుడు మనకి DSCH అయిపోయింది ఫ్రంట్ ఎండ్లో.
మాస్క్ లేఅవుట్ డిజైన్ చేయడానికి వచ్చేవారికి ఇది మినిమైజ్ చేసి అక్కడ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మైక్రోవిండ్ అనే టూల్ని ఓపెన్ చేయాలి. ఈ మైక్రోవిండ్ అనే టూల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మైక్రోవిండ్ 3.9 ఓకే కొట్టండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి సెలెక్ట్ ఫౌండరీ కొట్టి ఫైల్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫౌండరీ కొట్టి మనం ఇందాక ఏదైతే సెలెక్ట్ చేసామో అదే చేయాలి. అక్కడ 45 చేసాం, ఇక్కడ కూడా 45 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంపైల్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. కంపైల్ అనే ఆప్షన్కి వెళ్ళి దాంట్లో మేక్ ఏ కంపైల్ వెరీలాగ్ ఫైల్ అని క్లిక్ చేసి మనం ఉన్న ఫైల్, మనం సేవ్ చేసిన ఫైల్ని తీసుకురావాలి. ఇక్కడ రాజు సార్ అనే ఫోల్డర్లో ఆర్ఆర్ అని సేవ్ చేసాం, అది ఓపెన్ చేయాలి. సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కంపైల్ చేయాలి. కంపైల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే మనకి 0 ఎర్రర్స్ రావాలి. ఇలా 0 ఎర్రర్స్ వస్తే మనకి ఎగ్జాక్ట్ కనెక్షన్స్ ఇచ్చినట్లు, లేదంటే మనం ఎర్రర్స్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీని తర్వాత బ్యాక్ టు ఎడిటర్ కొట్టచ్చు, మనకి డైరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. మాస్క్ లేఅవుట్ బ్యాక్ టు ఎడిటర్ క్లిక్ చేస్తే ఇలాగా మీకు మాస్క్ లేఅవుట్ వచ్చింది చూడండి. ఇదేమో సప్లై బ్లూ ఫర్ మెటల్, రెడ్ ఫర్ పాలిసిలికాన్ అండ్ డిఫిషన్ ఫర్ గ్రీన్. ఇలాగ కాంటాక్ట్ కట్స్, దీస్ ఆర్ ది కాంటాక్ట్ కట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి కాంటాక్ట్ కట్. సో ఇక్కడ విఎస్ఎస్ ఉంది, ఇక్కడేమో విడిడి ఉంది. ఇదేమో ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ద మాస్క్ లేఅవుట్ డయాగ్రామ్. మాస్క్ లేఅవుట్ అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉంది టాప్ ఎండ్లో చూడండి, దట్ ఈస్ 3D డయాగ్రామ్ అని ఉంది. దీనికే 3D డయాగ్రామ్ కూడా మనం చూడొచ్చు. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ కూడా మనం చూడొచ్చు. సో 3D డయాగ్రామ్ని ఇక్కడ క్లిక్ చేస్తే 3D డయాగ్రామ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి 3D డయాగ్రామ్ వస్తుంది. యూ విల్ చెక్ ఇట్. 3Dకి వెళ్దాం. 3D మీద క్లిక్ చేయండి. సో దిస్ ఈజ్ ద 3D డయాగ్రామ్. సో ఎన్వెల్ మనం ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు, చూడాలంటే క్లిక్ చేయాలి. డిఫ్యూజన్స్ ఎక్కడ ఉన్నాయి, మెటల్ పోయింది చూడండి, మెటల్ మీద క్లిక్ చేస్తేనే మెటల్ వస్తుంది, మెటల్ లేకపోతే మనకు ఆఫ్ అయిపోతుంది. ఇలాగ మనకి కావాల్సిన లేయర్స్ని మనం చూడవచ్చు. అది 3D డయాగ్రామ్. దీని తర్వాత వన్ మోర్ స్టెప్ బై స్టెప్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాని పక్కనే ప్రాసెస్ స్టెప్స్ ఇన్ 3D ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద ఎండ్ డిఫ్యూజన్ ప్లేస్ అక్కడ. నెక్స్ట్ స్టెప్లో SiO2 డిపాజిట్, నెక్స్ట్ థిన్ ఆక్సైడ్ గ్రోత్ ఇది. నెక్స్ట్ స్టెప్లో ఇలాగా గేట్ డిపాజిట్ చేస్తాం, ఇలాగ. తర్వాత మెటల్ డిపాజిట్. సో వీ కెన్ సీ ద 3D వ్యూ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఆల్సో. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ ది మైక్రోవిండ్. సో ఫస్ట్ మనం ఇలాగ మనం చూడొచ్చు. సో ఫస్ట్ మనం దిస్ ఈజ్ ద మాస్క్ లేఅవుట్ డయాగ్రామ్, దెన్ దిస్ ఈజ్ ద సర్క్యూట్ ఫర్ CMOS ఇన్వర్టర్. ఇలాగ మనం డిజైన్ చేస్తాం. థ్యాంక్ యూ.